హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ప్రపంచంలో ఎక్కడేం జరిగినా కూడా దాన్ని జగన్మోహన్ రెడ్డికి రుద్దడం, ఆ బురద పూయడం మన పచ్చపత్రికలకు, మన లుచ్చ పత్రికలకు, కుల పత్రికలకు అలవాటు కదా. నిన్న నాంపల్లి అంటే సిబిఐ స్పెషల్ కోర్టు గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఒక సంచలన తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు కూడా దాన్ని సమర్థించింది. ఈ నేపథ్యంలో ఆయన చెంచల్గూడ జైలుకు తీసుకెళ్ళిండ్రు. అంతా అయిపోయింది. ఇక ఆ ఓబులాపురం మైనింగ్ ఏదైతే ఉందో అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కేటాయించిన ఆ పందెరం ఏదైతే ఉందో, అయితే దాన్ని అడ్డం పెట్టుకొని ఇంకా మనోడు చేసిన కథలు మామూలువి కాదు. అప్పట్లో సుష్మా స్వరాజ్ను అడ్డం పెట్టుకొని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున లాబింగ్ చేసి ఇంచుమించు అప్పట్లో అంటే ఒక కథనం వినిపించేదనమాట. బీజింగ్ ఒలింపిక్స్ జరుగుతున్న సందర్భంలో 2008లో మొత్తం అంటే పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేందుకు ఈ ఓబులాపురం మైనింగ్ నుంచి ఐరన్ ఓర్ను తీసుకెళ్ళి అక్కడ రీఫైన్ చేసుకొని వాళ్ళు ఆ స్టీల్ తయారు చేసుకొని ఇక అంతర్జాతీయ స్టేడియాలు కట్టుకున్నారు అనేది అప్పట్లో వినిపించిన కథనం. ఈ మొత్తం ప్రాసెస్లో భారత ఆర్థిక వ్యవస్థకు 884 కోట్ల రూపాయలు ఈయన మోసం చేసి నష్టం చేసి 2 రాష్ట్రాల సరిహద్దులు ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక సరిహద్దులను కూడా కొల్లగొట్టి ఇష్టారీతిన తవ్వుకుంటూ పోయిండు అన్నది ఈయన మీద ఉన్న అభియోగం. ఇక గతంలో ఇంకా ఈయన చరిత్ర మొత్తం రాసుకొచ్చారు, అది వేరే సంగతి. కానీ గతంలో ఒక జడ్జికి ఏమంటారు లంచం ఇచ్చే ప్రయత్నం కూడా చేసి ఇరుక్కున్నాడు. సో ఈ మొత్తం వ్యవహారంలో గాలి జనార్దన్ రెడ్డి ఈరోజు దోషిగా కోర్టు తేల్చింది. ఆయనకు 7 ఏళ్ల జైలు శిక్ష కూడా విధించారు. సరే, ఇది న్యూస్. ఈరోజు భారతదేశం మొత్తం అంటే భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే, ఇక మనోడు మాత్రం గాలి జనార్దన్ రెడ్డి బ్రదర్ జగన్వంతేనా అని చెప్పి ఇక మనోడు కథనం అనమాట. ఈ కడుపు మాట ఎట్లుండో చూసారు కదా, మాట్లాడుకుందాం దాని గురించి కూడా. ఇక బ్రదర్ జగన్వంతేనా, గాలికి శిక్షతో సర్వత్రా ఇదే చర్చ. ఒక్క కేసులోనూ జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ల కఠిన శిక్ష. జగన్పై 11 సిబిఐ కేసులు, 12 ఏళ్ళుగా సిబిఐ కోర్టులో పెండింగ్. అదే కోర్టులో ఇప్పుడు గాలికి దండన. వైఎస్ఆర్ హయాంలో ఒక వెలుగు వెలిగిన గాలి జగన్ తన బ్రదర్ అంటూ అప్పట్లో వ్యాఖ్యలు. సోదర బంధంతో పాటు అక్రమ వ్యాపార బంధము, త్వరలో అది బయటపడుతుందంటున్న న్యాయ నిపుణులు. నేతలపై కేసులో విచారణ వేగవంతానికి సుప్రీం ఆదేశం. గాలి కేసును పర్యవేక్షించిన సర్వోన్నత న్యాయస్థానం. ట్రయల్ పూర్తయితే జనార్దన్ చింతకే జగన్ అని చెప్పి ఇంకా డ్రీమ్స్ చేసుకుంటున్నాడు అనమాట అర్ధరాత్రి. ఈ కేసులో ఎవరు మన మాజీ గనుల శాఖ మంత్రి, ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అప్పట్లో ఈ కేటాయింపులు జరిపింది. దానికి అంటే వైఎస్ మంత్రివర్గం మొత్తం కూడా ఆమోదం తెలిపింది. అదే కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి కొన్ని నెలల పాటు జైలు జీవితం అనుభవించింది. కానీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రమేయం కానీ ప్రస్తావన కానీ లేదు. అయినా సరే ఇక కొన్ని మీడియా సంస్థలు, నేషనల్ మీడియా అప్పట్లో చేసిన హంగామా అంతా ఇంత కాదు. వైఎస్ చేసిన మేలుకు గాలి జనార్దన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియాలో పెట్టుబడులు పెట్టినది ఇంకా రకరకాలు, వాటికి రూట్స్ ఏవో ఇప్పటి వరకు కూడా తేలలేదు. అది అయ్యే పని కూడా కాదు. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డికి క్లీన్ చీట్ వచ్చింది. ఇదే కేసులో ఇంచుమించు ఒక 5 మందికి నిర్దోషులు అని చెప్పి కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఏంది? అసలు జగన్ ఆ రోజు సెక్రటేరియట్ పోయిన పరిస్థితి లేదు. ఎక్కడ కూడా పాలనా వ్యవహారాల్లో తండ్రిని అడ్డం పెట్టుకొని వ్యవహారం నడిపించింది లేదు. అన్ని ఈ పచ్చపత్రికలు రాసిన అభూత కల్పనలే తప్పిస్తే అందులో నిజానిజాలు అంటే అవన్నీ ఒక హెల్యూజినేషన్స్ అంతే తప్పించి ఒక బురదజల్లే కార్యక్రమం తప్పిస్తే ఈ పచ్చ సైకోలు చేసిన ప్రయత్నంలో ఏమాత్రం నిజాలు వాస్తవాలు లేవన్నది గుర్తించాలి. ఇంకా చూసారు కదా, ఇంకా ఈయన జైలుకి పోయింది, 7 ఏళ్ళ శిక్ష పడింది. ఇంకా నెక్స్ట్ బ్రదర్ జగనే అని చెప్పి ఇంకా ఎన్ని కేసులు అంటే ఇప్పుడు ఆంధ్రాలో లిక్కర్ కేసు, రాజ్ రెడ్డి కన్ఫెషన్ స్టేట్మెంట్తో ఇక నెక్స్ట్ బిగ్ బ్రదరే అని చెప్పి మొన్న ఒక వార్త రాస్తాడు. ఇప్పుడుది అంతకుముందు అదాని పవర్కు సంబంధించి ₹2.49 ఒప్పందం చేసుకుంటే దాంట్లో కూడా 1750 కోట్లు జగన్ జేబులోకి వెళ్ళని చెప్పి ఇవే పత్రికలు రాస్తాయి. ఈ కేసులో అమెరికానే ఇక జగన్మోహన్ రెడ్డిని లాకెళ్ళిపోయి అక్కడ ప్రాసిక్యూట్ చేస్తుంది, జైల్లో ఉంటుంది. ఇంకా శాశ్వతంగా ఇండియాకి రాడు, ఆంధ్రప్రదేశ్కి రాడు, ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదని చెప్పి ఇక ముందస్తు కథనాలు రాసుకున్నారు అనమాట. కానీ ఏ ఒక్క కేసు అయినా ప్రూవ్ అయిందా? ఏ ఒక్క కేసులో అయినా ఆయనను అరెస్ట్ చేసిరా? ఎందుకు ఈ తాపత్రయం? ఎందుకు ఈ ఉడుకుమొత్తనం? ఆలోచించాలి కదా. ఇక ఈయన గురించి ఇంతగానం రాస్తున్నారు కదా. జగన్పై 11 సిబిఐ కేసులు, 12 ఏళ్ళుగా సిబిఐ కోర్టులో పెండింగ్. ప్రతి కేసులో అప్పుడు 16 నెలలు జైల్లో ఉన్నాడు కదా. ఏ ఒక్క కేసు కూడా నాకు సంబంధం లేదని ఆయన తప్పించుకు తిరగలే. ప్రతి కేసుకు ఎదురెళ్ళి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. ఇక కొన్ని ఏమంటారు వాంటెడ్లీ పెట్టిన కేసులు, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి యూపీఏ ప్రభుత్వం కొంతమంది కీలక నేతలు పెట్టిన కేసులలో భాగంగా ఎన్నెన్నో సెక్షన్లు పెట్టి
అవి ఇప్పటికీ కోట్లలో నలుగుతానే ఉన్నాయి. ఆఖరికి జేడి లక్ష్మీనారాయణ సైతం 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పారు కదా, అందులో కేవలం 1,500 కోట్లు మాత్రమే అటాచ్ చేసామని చెప్పి ఆ కేసు మొత్తాన్ని సింప్లిఫై చేసి చెప్పిండు. అయినా సరే మన పచ్చరాతలు ఆగలే, అయిపోయింది ఏదో అయిపోయింది. మరి జగన్ మీద ఇప్పటికీ 11 సిబిఐ కేసులు ఉన్నాయి కదా, ఇంకా మన నాయకుడి మీద 23 స్టేలు ఉన్నాయి. మరి వాటికి సంబంధించిన విచారణ వద్దా? ఆ కేసులలో ఏదో ఒక రోజు చంద్రబాబు జైలుకి వెళ్తాడన్న రాతలు మనం ఎప్పుడైనా రాష్ట్రమా? ఒకటి కాదు రెండు కాదు కదా, 23 కేసులలో స్టేలు ఉన్నాయి. రీసెంట్గా ఆ సిమెన్స్ కంపెనీకి సంబంధించి ఏవో కిక్ బ్యాక్స్ రూపంలో ఇచ్చిండని చెప్పి ఆయన రాజమండ్రి జైల్లో 53 రోజులు ఉన్నాడు కదా. మరి ఆ కేసులో కూడా అది ఇంకా ఇప్పటికీ చంద్రబాబు మెడలో కత్తిలా వేలాడుతూ ఉంది. ఆ కేసులో ఒకవేళ ప్రభుత్వం మారితే రేపు ఎన్డీఏ సర్కార్ కూడా ఏమన్నా పెద్ద మనసు చాటుకుంటే చంద్రబాబు మళ్ళీ జైలుకి పోతాడన్న గ్యారంటీ లేదని రాస్తారా వీళ్ళు? ఇట్లా ఇదే ప్రతిసారి ఏం జరుగుతుందంటే ఆవు దూడ కథ ఉంటుంది కదా, ఇంకా అదే చెప్తారనమాట. ప్రపంచంలో ఎక్కడేం జరిగినా సరే దానికి జగన్మోహన్ రెడ్డి అనే లింక్ అంట కట్టడం, దాన్ని ఈ వైసీపీ కడుక్కుంటూ ఉండడం, ఇదే నడుస్తూ ఉందన్నమాట. సో ఈ మొత్తం కేసులో సబితా ఇంద్రారెడ్డికి క్లీన్ చిట్ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి పాత్ర ప్రమేయం కూడా ఏమీ లేనట్టే. సో ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ విష ప్రచారాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.